రా. రేంజ్కి రిపోర్ట్ చేయమని వచ్చింది ఆటో. ఆ? రేంజ్కి అదేంటిది? డిఎస్సి ఇచ్చారు. రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా? ఉమ్. ఏమన్నా ఏమైతే యాక్షన్ తీసుకున్నారటి? తెలీదు. ఎప్పుడు? హర్ష పెట్టాడు. రేటు పరిస్థితి ఏం లేదు ఇంకా నేనేం చేయలేను. నువ్వేమనుకున్నా కానీ నువ్వేం చెప్పినా కానీ వెళ్ళాగాడు ఏమంటాడు చూడు. ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా లైఫ్. అంటే ఏంటి, జాబా లేకపోతే ఏంటి? లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా, నా వల్ల కాదురా. నేను చాలా ఇబ్బందిగా ఉన్నానురా. ఉమ్. నన్ను మోసం చేసి అందరూ హ్యాపీగా ఉన్నారు తప్ప నీ అమ్మ కర్మ కానీ. ఫర్దర్ ఏంటి అనేది ఇంక నువ్వే డిసైడ్ చేసుకోరా. ఇక నేను చెప్పేది ఇంకేం లేదు, నా చేతిలో లేదు, నా వల్ల కాదురా అలా. నాకేదో పెట్టి అలా గెంటుతున్నాను కానీ కృష్ణకుమార్ గారు ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతున్నాను. పొల్లి వీఆర్ భీమవరం కదా, సర్లే చూద్దాం. మరి సడన్ గా మళ్ళీ రేంజ్ కూడా ఏంటి తెలీదు. ఏమో ఇప్పుడు వచ్చింది, ఆర్డర్ పెట్టారు. నేనైతే వెళ్ళలేను ఇంకా, నా వల్ల కాదు రిపోర్ట్ చేయడాలు ఇవన్నీ చేసి నేను వెళ్ళలేను. మనసు ఏం బాగోదు అసలు. అది చెప్పండి బాబా కృష్ణకుమార్ గారికి, తనతో ఇబ్బంది పెట్టండి సార్, ఏదన్నా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పేసాడు. ఎంత చేశాడు నా జీవితాన్ని. నాగేశ్వరరావు గారు చెప్తే ఈ నాగేశ్వరరావు చెప్తే ఈడు ఇలాగే పెంట చేశాడు. ఇద్దరు కలిపి సర్వనాశనం చేశాను నేను. ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటాను, ఫ్యామిలీ హ్యాపీ, అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకున్నాను. ఎలా జరుగుతుందని అనుకురా. నేనైతే ఇంకా గెంటుతున్నాను కానీ అలాగే ఏ రోజుగా రోజే నాకు ఇంకా ఎప్పుడైతే చూసానో ఇంకా నాకు ఇది చూసిన తర్వాత నాకు అసలు నా వల్ల కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు, నాకు లూప్ కావాలండి నేను ట్రాన్స్కి వెళ్ళిపోతున్నాను అడుగు, అసలు ఏమంటాడో చూద్దాం. పని ఆడి మనసులో బయటకు రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం? ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం లేదురా, ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలర్ట్ చేస్తారు అంతే, నాకు తెలుసు కదా జరిగింది. అదేరా, ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోద్ది కదా. అప్పుడు ఆడికి ఏం తెలియదు, అప్పుడు అడుగుతాడు ఒక ఆప్షన్, ఎక్కడికి వెళ్తామని అడిగాడు అనుకో, ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి, లేదా నాకు లోపుకి వెళ్ళిపోతాను ట్రాన్స్కమ్మని అడుగు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమనంటే అప్పుడు చూద్దాము. అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారుగా ఇంకా అక్కడ ఏమవుతుంది అని ఏం లేదు, అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే. అలాగే ఒకటి ఏదైతే ఊహిస్తున్నా స్లోగా జరుగుతుంది అంతే. కానీ పిల్లలను విద్య బాధ వేస్తుంటారు నాకు వాళ్ళ అలా అంటారా. పిల్లల విద్యను చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుందిరా. లేదురా, మనందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను ఇప్పుడు నీకేం కొంపలే మునిగిపోలేదు ఇంకా. ఇప్పుడు ఇన్నాళ్ళు వెయిట్ చేసేపోయి ఇంకో 2 రోజులు వెయిట్ చేయాలి. ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటానంటే ఎట్లా కూతుంది? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఓకే పెట్టారు, అక్కడ ఏమవుతుందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు మరి కంగారు పడతావు అన్న? వేస్ట్ కదా. అక్కడ పాజిటివ్ నెగిటివ్ దుప్పోక అప్పుడు నెగిటివ్ అయిందాక అప్పుడు నువ్వు అప్పుడు డిసిజన్ తీసుకుని ఒక అర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్గా రావచ్చు, రాజమండ్రి వెళ్ళిపోతున్నాడు సరే వెళ్ళిపో అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణా జిల్లా రా, నో డౌట్గా చెప్తాను కదా, తెలిసిందే నాకు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అంటే. నేను అసలు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అనేది అసలు నేను అసలు ఉండలేను కూడా. వెళ్ళినా నేను ఇక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ నేను ఉండలేను. ఆ వాతావరణం అది నా వల్ల కాదు అసలు. మరి తర్వాత దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు, కానీ నా వల్ల అయితే కాదు. రే బాబు నువ్వు కంగారు పడకు, పిచ్చిగా మాట్లాడేం లేదు పిచ్చిగా ఏం లేదు, నా వల్ల అయితే కాదు ఇంకా. కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకున్నాను కానీ నేను అవుతారని అనుకోలేదు మధ్యలో. వాళ్ళు నిజంగా అదృష్టవంతులేరా, కానీ వాళ్ళు అదృష్టవంతులు కాదు అసలు. వాళ్ళు అదృష్టవంతులే, నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల దురదృష్టవంతులు అవుతారు. చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కంటే అది చాలా హ్యాపీ అని అనుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితోటి మాట్లాడు, నేను బయట సీఎం గారి బందోబస్తు వచ్చాను. ఇప్పుడు అనవసరం విద్యను కంగారు పెట్టుకో. ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావని అంటే ఏం చెప్తాను, నా వల్ల కావట్లేదు రాదురా, నేను ఉండలేకపోతున్నాను.
నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నువ్వు వల్ల ఎక్కువ ఒక్క నిమిషం కూడా నువ్వు పాజిటివ్గా మాట్లాడతలేదు. అదే వచ్చింది నాకు. జరుగుతుంది, నేను కాదనలేదు. నీకు అన్యాయం జరిగింది. నేను అయ్యో నువ్వు అన్యాయం జరిగింది అనవసరంగా బాధపడుతున్నా నేను అంటలా. నీకు అన్యాయం జరిగింది. కానీ ఒక్క నిమిషం నువ్వు అసలు ఏం ఆడుతున్నావు, కొన్ని కూర్చుని మాట్లాడడం వల్ల అసలు ఏంటో అనకు నీ మైండ్ స్టెబిలిటీ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అంతే. వెనకాల ఏమవుద్దా ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నా కానీ అయ్యో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది అంటే వాళ్ళు ఎలా బతుకుతారని నీకేం తెలుస్తుంది? ఎంత నమ్మకంతో నీకేం తెలుస్తుంది? ఏదో నువ్వు చెప్తావు, నేను ఏదో ఇప్పుడు ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఏదో ప్రాబ్లం వచ్చి లేకపోతే నాకు ఏదో ఇంట్లో ప్రాబ్లం వచ్చిందనుకో నేను ఏమైనా అవుతాను మాట్లాడగలనా? ఎలా ఉండరు చూడగలనా? ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ ఏం చేస్తున్నావు, పిల్లలు ఏం చేస్తున్నావు అడగగలం. అంతేనా? అలాగే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అంతే, మీ అన్నయ్య అంతే, మీ అక్కాలన్న కూడా అంతే. నువ్వు ఇప్పుడు జరిగింది నీకు అన్యాయం జరిగింది, కానీ దానికి ఏదో దారి చూపిస్తా. కంగారు పట్టం ఎందుకు? నువ్వు ఏదో డెసిషన్ తీసేసుకున్నప్పుడు నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలైజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా? లేదా అయ్యో నువ్వు ఇలా చేసేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా? లేదా ఇప్పుడు 5గా రిజైన్ చేసేస్తారా? అయ్యో పాప నా వాళ్ళు జరగనప్పుడు నీ ఫ్యామిలీ పెట్టాడు ముంచేస్తున్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది. పోనీ వెళ్ళి వాళ్ళు విషయం చూడాలి కదా పూర్తిగాను. ఇంతమంది వీఆర్లో ఉన్న వాళ్ళు లేరా? ఇంతమంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరా? ఇంతమంది చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా? ఇదే ప్రాబ్లం నేను ముందు ఇంకా నేను చేయలేను. పిల్లలు ఇప్పుడు నిన్ను వదిలి ఇప్పుడు లాండర్ వదిలేని నేను వద్దన్న లాండర్ వదిలేని జీతం వస్తుంది 90,000 వస్తుంది. లాండర్ వదిలి ఇప్పుడు ఏమైంది నీకు? నీకు జీతం కదా కావాల్సింది? లాండర్ వదిలి ఇప్పుడు ఏమైంది? నాకు లాండర్ నన్ను చేయనివ్వట్లేదు. లాండర్ నాకు వద్దు, వదిలే రూపాయి అడుగు. ఇప్పుడు ఏముంది? అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాటలేంటి? నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాను రా. నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీకు ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే. నువ్వు రోడ్ల మీద చూస్తుంటా చూసావా, అంతకన్నా ఘోరం అవుతుంది. కనీసం వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి ఏడటానికి కూడా ఎవరు లేరు అమ్మాయికి. ఆ పిల్లల్ని చూసే వాళ్ళు కూడా ఉండరు. నువ్వు చూసుకుంటాం వేరు, నేను చూడటం వేరు, లేదా మీ అన్నయ్య చూడటం వేరు. ఓకే జరిగింది వెయిట్ చేయి, నేనేం అంటలేదు. ఇప్పుడు నీకు ఇప్పుడు అర్జెంట్గా ప్రాణం తీసేసుకున్న ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా? అయ్యో నీకు ఇప్పుడు ఇంకో 2 రోజులు చచ్చిపోతానన్న ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా? రాని ప్రాబ్లం వచ్చింది, రేంజ్గా సరెండర్ చేశారు. వెళ్ళి అడుగుతూ పోనీ రమ్మని నేను కూడా వస్తాను. విషయం చెప్పు పోను. ఓకే కృష్ణా జిల్లాకి వచ్చారు, నీకు నష్టమే ఉంది. ఇప్పుడు కృష్ణా జిల్లా అయితే నీకు కావాల్సిన పోస్టులు పిల్లలు పెద్ద భారీగా ఇప్పుడు 5వ క్లాస్ వరకు పోనీ ఏ స్కూల్లోనే చదివించు. నష్టం ఉంది. నువ్వు పెద్ద ఫ్యూచర్ గిట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో చదివించవలసిన అవసరం కూడా ఏమీ లేదు కదా. కొంచెం నీ మనసు స్టెబిలిటీ అయిన తర్వాత అప్పుడు ఎక్కడితో షిఫ్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇక్కడ నిజంగా వెస్ట్ గోదావరి నీకు అన్యాయం జరిగింది. ఏమో జిల్లా మారితే మార్పు వస్తుందో లేకపోతే వింగ్ మారితే మార్పు వస్తుందో తెలియదు కదా. నువ్వు జిల్లా అక్కడ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు. నువ్వు జిల్లాకు వచ్చావు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలే కదా. ఈస్ట్ గోదావరి బాగానే ఉంది కదా, బాగానే చేసుకున్నావు కదా, బాగానే పోస్టింగ్ వచ్చింది కదా. ఆ జిల్లా ఇంకా నీ ఇష్టం రే. నువ్వు కనీసం మా మాట కూడా నువ్వు వెళ్ళకపోతుందని ఇంకేం చెప్తాను చెప్పు. నేను నీకోసం ఏం ఆలోచించలేదు. నేను చెప్తున్నా. ఎవరో ఇప్పుడు నేను నీకోసం ఏమో ఆలోచించలే కదా. నేను పోలే నీకు అన్యాయం జరిగింది కాదంటలా. నీ ఫ్యామిలీ రోడ్డు మాడేస్తామని చెప్పు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఏమన్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఏంటి? నువ్వు చచ్చిపోతే నీకు ఏమన్నా ఇప్పుడు నీ పేరు మీద ఏమన్నా స్తూపం కంటే పోలీసులో మంచిని చెప్పని బిడ్డ ఏమైనా ఇస్తారేంటి నీకు? నువ్వు చెప్పేది ఏది జరగదురా. ఏది జరిగినప్పుడు ఫ్యామిలీ నుంచి నువ్వు అలా చేస్తావు. రే ఇవాళ రేపు 5 ఉండడురా. హలో వినబడుతుందిరా. ఇవాళ రేపు 5 ఉండడురా. రేపు ఏం జరిగినా కొంచెం వెయిట్ చేయాలిరా. దానికి ఇప్పుడు నువ్వు తాత్కాలికంగా ఒక 5 నిమిషాలు నువ్వు డిసిషన్ తీసుకుని ఏదో అయిపోతాను సమస్య పరిష్కార విధి అనుకంటే ఓకే. నిజంగా నీ సమస్యకి పరిష్కారం నీ ఫ్యామిలీకి పరిష్కార విధి అంటే నీ ఇష్టం రా. నేను ఇంకేం చెప్పను. నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే, నిన్ను నమ్ముకొచ్చిన నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే ఓకే చేసుకో. కానీ నీ సమస్య నీ ఫ్యామిలీ సమస్యను మార్చుతున్నావు. అది నా ప్రాబ్లం. ఓన్లీ నీ ఒక్కడి సమస్య, ఇది ఎవరి సమస్య కూడా కాదు. నా సమస్య కాదు, నీ ఆఫీస్ వెళ్ళటానికి ఏమైందిరా?
పోనీ వెళ్ళొద్దులే నాకు అది రిక్వెస్ట్ అడుగు, నేను రాజమండ్రిలో నాకు లూప్ ఇచ్చేసాను, నేను వెళ్ళని చెప్పు, అప్పుడు అవసరమైతే పోనీ వెళ్ళిన తర్వాత లూప్ ట్రై చేద్ది కానీ